రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం పెద్ది. భారీ బడ్జెట్తో ఈ సినిమా వస్తుంది. వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్, మహేంద్ర మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పెద్ది ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ అనౌన్స్ చేయగా చరణ్ లుక్ అదిరిపోయింది. అయితే మొదట చరణ్ లుక్ పుష్పలో అల్లు అర్జున్లా ఉందని, KGFలో యష్లా ఉందని విమర్శించారు. కానీ శ్రీరామనవమి రోజున విడుదల చేసిన నిమిష నివిడి ఉన్న గ్లిమ్స్ వాటన్నిటినీ పటాపంచలు చేసింది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్, ముఖ్యంగా చివర్లో ఆయన కొట్టిన షార్ట్ విధానం మెగా ఫ్యాన్స్తోనే కాదు న్యూట్రల్ ఆడియన్స్తోనూ కూడా చప్పట్లు కొట్టించింది. ఈ గ్లిమ్స్తో పెద్దిపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం లండన్లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మాట్లాడుతూ పెద్ది సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. పెద్ది మూవీ షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయిపోయింది. ఈ సినిమా రంగస్థలం చిత్రానికంటే కూడా బాగుంటుంది అని చరణ్ తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. చరణ్, జాన్వీ సహా ప్రధాన పాత్రధారులపై కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. జాన్వీ పార్ట్ కొంతవరకు పూర్తవడంతో అమ్మడు కొన్ని రోజులు ముంబైలోనే ఉంటుంది. ప్రస్తుతం షూటింగ్కి బ్రేక్ పడింది. రామ్ చరణ్ లండన్ టూర్లో ఉన్నారు. అక్కడ మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరణ నేపథ్యంలోనే లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం అనంతరం ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో స్పెషల్ లైవ్ కాన్సర్ట్లో జాయిన్ అవుతారు. చరణ్తో పాటు త్రిబుల్ బృందం కూడా ఈవెంట్లో పాల్గొంటుంది. ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఇప్పటికే లండన్ చేరుకున్నారు. ఈవెంట్ అనంతరం చరణ్ నేరుగా హైదరాబాద్కు చేరుకుంటాడు. దీనిలో భాగంగా బుచ్చిబాబు తదుపరి షెడ్యూల్ని రెడీ చేసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభమవుతుంది. కొత్త షెడ్యూల్ మళ్ళీ చరణ్, జాన్వీతోనే మొదలవుతుందని సమాచారం. ఇద్దరి కాంబినేషన్లో మరికొన్ని సన్నివేశాల చిత్రీకరించనున్నారు. దీంతో జాన్వీ పార్ట్ ముగింపు దశకు చేరుకుంటుందని సమాచారం. టాకీ పార్ట్ అనంతరం మళ్ళీ జాన్వీ, చరణ్ కాంబినేషన్లో వచ్చే పాటలకు సంబంధించి షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే సంగీత దర్శకుడు పాటలను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. పాటల షూటింగ్ పూర్తయితే జాన్వీ హైదరాబాద్ నుండి మూవ్ అయిపోతారు. పెద్ది చిత్రీకరణలో భాగంగా షూటింగ్ మొదలైన నాటి నుండి ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. పెద్ది చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్స్లోకి రానుంది. ఇటీవలే మేకర్స్ రామ్ చరణ్ పాత్ర యొక్క గ్లిమ్స్ని విడుదల చేయగా ఇది అభిమానులలో భారీ అంచనాలను పెంచింది. మెగా ఫ్యాన్స్కి బాగా ఇష్టమైన సినిమాలలో రంగస్థలం మూవీయే టాప్లో ఉంటుంది. అయితే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేస్తున్న పెద్ది మూవీ రంగస్థలం కంటే కూడా బాగుంటుందని అంటున్నారు రామ్ చరణ్. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.